చెవిలోకి పురుగులు వెళ్ళినప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా? నమస్కారం, నేను డాక్టర్ వీరభద్రరావు, భద్రాసి ఏంటి తణుకు. సో మనకి కామన్ గా మనం పడుకున్నప్పుడు గానీ, మనం ట్రావెల్ చేస్తున్న ఎటువైపు అయినా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గానీ మన చెవిలోకి సడన్ గా ఒక ఏగో దోమో మన చెవిలోకి వెళ్ళినప్పుడు, మనం నిద్రపోయేటప్పుడు బొద్దింకలు లాంటివి వెళ్ళినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రైమ్ గా 2 రకాలుగా ఇక్కడ చూస్తాము. పురుగు వెళ్లి లోపల ఏమైనా డ్యామేజ్ చేసినప్పుడు, రక్తం లాంటిది వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రక్తం లాంటివి లేనప్పుడు, రక్తం అలాంటివి లేదో వెళ్లి అక్కడ ఇరిటేట్ చేస్తుంది, అలాంటి టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ మనకి లోపలికి వెళ్లి ఏమైనా డ్యామేజ్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనకి నొప్పి రావడం, చెవిలోంచి రక్తం రావడం ఇలాంటివి ఉంటాయి. అలాంటి నొప్పి ఉండి రక్తం ఏమీ లేదు అన్న టైంలో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం తలని ఎటువైపు వెళ్ళిందో అటువైపు తల వంచి ఆ గ్రావిటీకి చెవిని కొంచెం అలా కదిపితే కిందకి పడిపోయే ఛాన్స్ ఉంది. అది ఒక పద్ధతి. రెండోది ఫ్లాష్ లైట్ అంటాం. ఫ్లాష్ లైట్ పద్ధతిలో మనం చెవిలోకి డైరెక్ట్ గా లైట్ వేయకుండా ఒక యాంగిల్లో, ఒక పద్ధతిలో చెవిలోకి లైట్ ఇలా వేస్తే కనుక ఆ లైట్ ఎఫెక్ట్ కి ఆ దోమ ఏదైతే పురుగు లోపలికి వెళ్ళిందో కీటకం, అది ఈ లైట్ కి అట్రాక్ట్ అయిపోయి బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది రెండో పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే, చెవిలో డ్యామేజ్ అవ్వని కండిషన్ లో వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు అంటాం కదా, అలాంటి వాటర్ వేసినప్పుడు ఈ పురుగు ఏదైతే ఉందో అది చిన్నగా ఉంటే కనుక తేలుకుంటూ బయటకు వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి బేబీ ఆయిల్స్, అది గాని లేకపోతే కొన్ని మెషిన్ ఆయిల్స్ గాని ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అవి మనకు చెవిలో వేస్తే కొంచెం ఈ ఏదైతే పురుగు లోపలికి వెళ్ళిందో అది సఫికేట్ అయిపోయి, అంటే ఊపిరి ఆడక చనిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా చనిపోతే ఆ పురుగు మనకి ఏమీ డ్యామేజ్ చేయదు కాబట్టి అది తర్వాత మనం ఈఎన్టీ సర్జన్ గాని ఎవరొకరిని కన్సల్ట్ చేస్తే వాళ్ళు తీసేస్తారు. ఈ విధంగా మనం చేయొచ్చు. ఇటువంటి సందర్భాల్లో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అన్న పరిస్థితికి వస్తే, ఇది ఒకవేళ కీటకం బాగా లోపలికి వెళ్ళిపోయి డ్యామేజ్ చేసేసి రక్తం ఎక్కువ వచ్చేస్తున్నా, కొన్నిసార్లు కీటకం బయటకు వచ్చిన అన్ని పార్ట్లు రావు, ఏ కాళ్ళలో రెక్కలో ఏదో లోపలే ఉండిపోయి, అది ఇంకా ప్రాబ్లం. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ లో మూడోది ఏంటంటే, చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, వాళ్ళు కొంచెం సెటిల్డ్ గా ఉండడం అలాంటివి చేయరు అనమాట. అలాంటి చేయని సిచ్యువేషన్స్ లో వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన కొంచెం జాగ్రత్తగా మైక్రోస్కోప్ లో గానీ, ఓటోస్కోప్ అని ఉంటది, ఆ ఇన్స్ట్రుమెంట్స్ లో గానీ చూసి నెమ్మదిగా తీసేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని. థ్యాంక్ యూ.